శ్రీహరికోట షార్ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘ సర్వసభ్య సమావేశం నెల్లూరు నగరంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలోని శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘ నూతన కమిటీని ఎన్నుకున్నారు. శ్రీహరికోట షార్ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘ నూతన కమిటీ ఎన్నికలు శనివారంలో నెల్లూరులోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీహరికోట షార్ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో సభ్యులు వారి కుటుంబాలతో పాల్గొంటారని తెలిపారు. అయితే ఈ సంవత్సరం శ్రీహరికోట షార్ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నామని, ఈ కమిటీ జనవరి 2024 నుండి విధులు నిర్వహిస్తారని తెలిపారు. సభ్యులతో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నా ఆసుపత్రిలో ఉన్న వారిని పరామర్శించి వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అధ్యక్షుడిగా శ్రీధర్, ఉపాధ్యక్షుడిగా మోహనరావు, ప్రధాన కార్యదర్శిగా సుబ్రహ్మణ్యం, కోశాధికారిగా రవికుమార్ ఎన్నికయ్యారు. ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ నెల్లూరు సర్వసభ్య సమావేశం సంవత్సరానికి ఒక్కసారి వారి బంధువులతోటి వారి యొక్క ఫ్యామిలీస్ తోటి ఒకసారి కండక్ట్ చేస్తాం. అయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే సంవత్సరానికి ఒకసారి ఒక పండగలాగా జరుపుకొని మా మీటింగ్స్ మేము కండక్ట్ చేసుకొని ఆ తర్వాత భోజనాలు చేసి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే ఈ సంవత్సరం కొత్త కమిటీని ఎన్నుకున్నాము. ఆ కొత్త కమిటీ ఇక నెక్స్ట్ 2024 జనవరి నుంచి వాళ్ళు ఫంక్షన్ స్టార్ట్ చేస్తారు. మా యొక్క ఎయిమ్ ఏంటంటే మేమందరం కూడా 60 years దాటిన వాళ్ళం, 75, 80 years ఉన్నవాళ్ళం. ఎవరికైనా బాగలేకపోతే, ఎవరైనా హాస్పిటల్స్లో ఉంటే మా కమిటీ అంతా వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఇదే మా యొక్క